హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్యాప్సికమ్ కర్రీని అయితే చూపిస్తున్నానండి. సో అది ఎలా తయారు చేయాలనేది మన వీడియోలో చూసేయండి. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోని 2 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వీటన్నింటినీ మెత్తగా ఉడికే వరకు వీటిని బాగా వేయించుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసి ఈ పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని మొత్తం కలిపేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత 1 కప్ వరకు టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుతూ దీన్ని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు కారం వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే రెడీ అండి మన కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే క్యాప్సికమ్ కర్రీ ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.